మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంచి క్వశ్చన్స్ అడిగారు. అంటే ఈ రాష్ట్రంలో దరిద్రం పోయి 45 రోజులు అయింది అనుకున్నాము. ఈ దరిద్రం అనేది ఏంటంటే ప్రజలకి నమ్మబెడతానికి, ప్రజలకి ఏమైనా మభ్యపెడతానికి, ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా పిచ్చోళ్ళు అనుకొని జగన్మోహన్ రెడ్డి పులివెంద ఎమ్మెల్యే చేసిన డ్రామా ఈరోజు. ఈ పులివెందుల ఎమ్మెల్యే చేసిన డ్రామాకి ప్రజలు 45 రోజుల క్రితమే తిప్పి కొట్టి పంపించేశారు. ఆనాడు 2019లో 151 సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి వీళ్ళు కూర్చోబెడితే వీళ్ళు చేసిన బోగాటం ఏంటి? వీళ్ళు చేసిన దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు చేసి చంపిన వాళ్ళ మీద 991 మందిని వీళ్ళు పొట్టన పెట్టుకున్న ఘనత ఎవరిదంటే ఈ సైకో ప్రభుత్వం ఘనత. అందుకనే ప్రజలు వీళ్ళకి ఏం చేశారు? 11 సీట్లు సుడిగాలిలాగా చుట్టేసి ఆ 11 మందికి ఇచ్చారు. అంటే ఇప్పుడైనా సరే నిన్న ఒక హైడ్రామా, 3 రోజుల కింద ఒక హైడ్రామా చేశాడు. వినుకొండలో వీళ్ళ కార్యకర్తలు కొట్టుకొని వాళ్ళు చనిపోతే అదే ప్రభుత్వం మీద పోల్చాలని చెప్పేసి ఒక డ్రామా ఆడతానే పోయాడు. ఆ డ్రామా ఫెయిల్యూర్ అయిపోయింది. ఏ రకంగా ఫెయిల్యూర్ అయిపోయింది? ఎవడో అంట వచ్చి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తున్నంట. ఇప్పుడు వెళ్తా మీరున్నప్పుడు నేను మీకు తెలిసిన ఒక కేక్ పెట్టొచ్చు, మీరు అది తప్పు కాదుగా. ఆ రకంగా కేకు తినిపించినందుకు నువ్వు తప్పని చూపిస్తే నీ భార్య పక్కన ఎందుకు ఫోటో దిగాడు? అవినాష్ రెడ్డి గొడ్డల పోటోలతో ఎందుకు ఫోటో దిగాడు? నీ పక్కన ఎందుకు ఫోటో ఉంది? నీ కుటుంబం పక్కన ఫోటోలు ఎందుకు ఉన్నాయి? నీ పక్కన కాదు, నీ ఎమ్మెల్యే పక్కన కూడా ఫోటో ఎందుకుంది? దానికి సమాధానం చెప్పక తోక ముడిచేశాడు. ఈరోజు అసెంబ్లీలో నిజంగా గౌరవమైన పదవిలో ఉన్న ఒక అబ్దుల్ నజీర్ గారు, ఒక గవర్నర్ గారు వచ్చి సభ మొదలు పెడితే ఆ సభలో అరే రే రే ఏ రకంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు జగన్? అరే పులివెందుల ఎమ్మెల్యే నీకు నువ్వు ప్రజల గురించి మాట్లాడు, ప్రజల గురించి ఏమైనా సమస్యలు ఉంటే నువ్వు చెప్పమని చెప్తే నువ్వు వచ్చేసి జస్టిస్ అంటావా? అసలు జస్టిస్ అంటే నోరు ఎట్లా వస్తుంది? రాష్ట్రపతి పరిపాలన నీకు ఏ రకంగా కావాలా? 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? 5 సంవత్సరాలు చేసిన నీ బోగాటలన్నీ కూడా బయటికి వస్తాయని ఇలా ఆఫీసుల మీద దాడులు చేసి ఆఫీసులు అంతా తగలబెట్టిస్తున్నావు. అంటే మీరు చేసిన భూ కబ్జాలంతా కూడా ఎక్కడ బయటపడతాయని అవి తగలబెట్టేస్తున్నారు. ఇలా మైనారిటీల మీద ఈడికి గౌరవం ఉందా? బీసీల మీద ఈడికి గౌరవం ఉందా? దళితుల మీద ఈడికి గౌరవం ఉందా? ఈడు పక్కన చంపినోడు, డ్రైవర్కి డోర్ డెలివరీ పంపించినోడు ఈడు పక్కన ఉన్నాడు. ఒక పక్కన మరి కోరీలు కబ్జా చేసి, మైనింగ్లు కబ్జా చేసి, ఎర్రచందనం కబ్జా చేసి వాడు పక్కన చుట్టుపక్కన పెట్టుకొని నువ్వు ఎలా జస్టిస్ గురించి మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? అరే బాబు, నీకు నోరెట్లా వస్తుంది? ఇలా ప్రజలు నీకు చీ అన్నారు. గత 45 రోజుల క్రితమే నీకు ఎక్కడో పంపించేశారు. ఇలా నీకు భూమి మీద నూకలేదు కాబట్టే నువ్వు ఇట్లా ఎగిరిపడుతున్నావు. ఎందుకంటే ప్రజలకి నువ్వు ఏదో రకంగా వీళ్ళందరికీ కూడా ఈయన చేస్తున్న తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ తప్పు దారి పట్టిస్తానని చూస్తున్నావు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలు పిచ్చోళ్ళు అయితే 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకొని ఆయన సీఎంగా చేయరు. 3 సార్లు ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నాడు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఘనత. ఇవాళ నీ చేతుల్లో ఐపీఎస్లు, ఐఏఎస్లు బలి అయిపోయి ఏడుస్తున్నారు. ఈ దళితుల చేతుల్లో మేము ఇంత బలైపోయామేంటి? 5 ఏళ్లలో మేము చేసిన 35 సంవత్సరాల ఉద్యోగాలు ఈ రకంగా బలి చేసుకున్నావేంటని ఇవాళ బాధపడుతున్నారు. అంటే నీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు మంచోళ్ళు, తెలుగుదేశం పార్టీలో వచ్చేటప్పటికి వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు. ఇవాళ నీ ప్రభుత్వం ఆనాడు కూడా ఎమ్మెల్సీగా అహ్మద్ షరీఫ్ మీద కూడా ఇరుచుకుపడ్డావు, ఇదే మైనారిటీ బిడ్డ మీద. ఈరోజు అబ్దుల్ నజీర్ గారు ఒక మైనారిటీ బిడ్డ మీద ఏ రకంగా మీరు ఇచ్చుకోబడటానికి ముందుకు వచ్చారో, అందుకని ఇదే మైనారిటీలు, ఇదే దళితులు, ఇదే బీసీలు నీకెక్కడో నీకు చీపిరి గట్టలతో చాటలతో కొట్టి ఈ మహిళలు అంతా కూడా కలిసి నీకు తరమేసిన మాట ఇంకా నీకు సిగ్గు రావట్లేదా అని జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను.
జగన్మోహన్ రెడ్డి నువ్వు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తావా? ఆనాడు నువ్వు చెప్పిన మాటప్పుడు ఎందుకు వాళ్ళకి బీజేపీ మరి మోడీకి మెడ వంచి ప్రత్యేక హోదా తేలేకపోయావు? అంటే ఆనాడు నీకు మోడీ నీకు మంచోడు, ఇప్పుడు మోడీ నీకు చెడ్డోడు. అరే నీకు నోటికి హద్దు అదుపు లేనివాడివి, నీ నోరు ఎట్లా తిరగమంటే నా తిరుగుతానే ఉంటుంది. నువ్వు ఇలా ధర్నా చేస్తానంటున్నావు. నీ బాబాయిని చంపినప్పుడు గొడ్డల పోటీ వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు సిఐడి వాళ్ళకి వేయలేకపోయావు? నీ బాబాయ్ కూతురు బోర్మని ఏడుచుకుంటా రోడ్డు మీద వచ్చినప్పుడు నేనున్నాను చెల్లి, నేను ఒక సీఎంగా అమ్మ నీ అన్నని ఎందుకు ఆమెకి భరోసా కలపలేకపోయావు? నువ్వు నీ పెళ్ళం చేసిన ఆటలు నీ కుటుంబంలో మీ కుటుంబం అంతా కూడా ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకి ఏ రకంగా బలి చేశారో ఈ 5 కోట్ల మంది ప్రజలు నీకు ఇంకా రాజకీయ ఇది లేదు, నీకు భూమి మీద నూక లేదు కాబట్టి ఈరోజు అంత ఎగిరిపడ్డామని చెప్తున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు చేస్తున్న ప్రజల కోసమా లేదా ఆయన కేసులు కొట్టేపించుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారా? మీ అందరికీ తెలిసిన ముందు మీడియా మిత్రులకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ మీడియా వాళ్ళు కొన్ని వేలు సార్లు వెళ్ళి ఉంటారు కాబట్టి ఆయన ఏషాలు ఎన్ని ఉంటాయో 5 ఏళ్ల నుంచి ఎందుకు బయటికి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని గేమ్స్ ఎందుకు ఆడుకున్నాడు? ఆ రోజు ఈ 5 కోట్ల మంది ప్రజలు గుర్తు రాలేదా? ఆ రోజు ఈ మైనారిటీలు గుర్తు రాలేదా? ఆ రోజు ఈ దళితులు గుర్తు రాలేదా? ఆ రోజు ఈ బీసీలు గుర్తు రాలేదా? సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఈ అంతా కూడా డ్రామా ఏం చేస్తున్నాడంటే ఈయన చేసిన డ్రామాలన్నీ కూడా బయటికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈయన బెయిల్ రద్దు అయిపోతుంది. 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్న ఒక ఎమ్మెల్యే, ఈరోజు ఎమ్మెల్యే, ఆనాడు సీఎం ఒక పులివెంద ఎమ్మెల్యేది ఇలా జైలుకి వెళ్ళే రోజులు వచ్చినాయి కాబట్టి తనకి ఏం చేయడం చేతగాక ఇంకొక విషయం అండి, ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవటానికి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ డ్రామా ఆడుతున్నాడు? గంజాయి వాళ్ళకి వాళ్ళ మనుషులకే గంజాయి మూటలు ఇచ్చి పంపించి తెలుగుదేశం పార్టీ వచ్చిన గంజాయి ఈ రకంగా వస్తుందని. ఎర్రచందనం, వాళ్ళ ఎర్రచందనం దొంగలు ఎవరంటే ఈ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అని పేరు పడింది. వాళ్ళ మనుషులకే పంపించి అంటే రకరకాలుగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు ఏ రకంగా రావాలా, ఈ ప్రజలంతా కూడా ఏమైనా చీ అంటారేమో అన్నట్టుగా అనిపిస్తాను చూశాడు. అది కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయాడంటే ఈడు మాటలు ఈ ప్రజలు నమ్మరు. ఈడు మాటలు నమ్మే వాళ్ళైతే ఈ దేశాల నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కావాలి అని ఒక ఫ్లైట్ టికెట్ వచ్చి 70,000, ఒక ఫ్లైట్ టికెట్ వచ్చేసి 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు ఆ రకంగా పెట్టుకొని ఓట్లేసి ఎందుకు వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ 5 కోట్ల మంది ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇదే లా అండ్ ఆర్డర్, ఇదే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకొని 85% ఓటేసి గెలిపించుకున్నారు. ఇవాళ ప్రజలకి ఎవరండగా ఉండాలని కూడా ఎవరు కావాలనుకుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో మూల పడిపోయి ఉంది. ఇవాళ ఎక్కడ పోతున్నా కూడా లక్షల అప్పుల్లో బయటకు వస్తున్నాము, కోట్ల అప్పులు అంటున్నారు. అర్థం కావట్లేదు. ఈ పరిపాలన నడిపించాలంటే దీనికి సమర్థమైన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారే. అందుకనే ప్రజలను కోరుకొని ఈ మైనారిటీల వాళ్ళు ఇవాళ 85% ఓటింగ్ వేసి మైనారిటీ నాయకులు ఆయన గెలిపించుకున్నారంటే తెలుగుదేశం పార్టీ కావాలా, నారా చంద్రబాబు నాయుడు గారు అడ్మిషన్ ఉండాలని ఆయన గెలిపించుకున్నాం. ఎన్డీఏ కూటమితో 164 సీట్లు గెలిపించి ఆయన చేతిలో పెట్టాము. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినకొండలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంపిన వాళ్ళు వైసీపీఏ, చంపించిన వాళ్ళు వైసీపీఏ, కానీ అక్కడికి వెళ్ళి టీడీపీ ప్రభుత్వం మీద ఎందుకు రుద్దుతున్నారు? వాడు గురించి మీకు తెలిసిన వాడే. వాడు ఏంటంటే గులకరాయి పెట్టించుకొని కత్తిపోట్లు వేయించుకొని ఏ రకమైన డ్రామా, వాడు ఏ రకమైన ఆడతాన్ని ట్రై చేశాడు. వాడు గులకరాయి ఎప్పుడు డ్రామా ఆడాడో అప్పుడే ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ఇంకొక విషయం ఏంటంటే మీరు చూశారు, మీడియా మిత్రులంతా చూశారు, ఆ ఫోటో ఎవరిది? తన భార్యకి ఇప్పుడు లోపలేయాలా, తన అవినాష్ రెడ్డికి లోపలేయాలా, ఇతని మీద కూడా కేసు పెట్టాలా, ఇతనితో కూడా ఫోటో ఉంది కాబట్టి. అంటే తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని చూసినా కూడా ప్రజలు పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి, నీ పప్పులు ఇక్కడ ఉడకవు, నీ మాటలు ఏదో అనుకున్నావేమో, నువ్వు ఎప్పుడో గులకరాయి నుంచే ఆ రోజు నుంచి నువ్వు అయిపోయావు. ఇవాళ ఆ రోజు పోయి నిజంగా మైనారిటీ బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆడికి పలకరిస్తానికి పోయినప్పుడు
తప్పు లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా వెళ్ళావు, ఒక మాజీ సీఎంగా వెళ్ళావు, తప్పు లేదు. అవి మాట్లాడయ్యా. వాళ్ళకి ఏం చేయాలా, ఏం న్యాయం చేయాలా, వాళ్ళ కుటుంబానికి ఏం మనం అండగా ఉండాలా, అవి మాట్లాడు. ఇవాళ నువ్వు మాట్లాడటానికి వెళ్ళిన తర్వాత అమ్మఒడి, నాన్నబడి, అమ్మ బుడ్డి గురించి మాట్లాడుతున్నావా? అదేరా యదవా నీ పాలన? ఈ 5 సంవత్సరాల్లో మైనారిటీలు 300 మంది చనిపోయారు. అప్పుడు ఏం చేశావు నువ్వు? ఆ మైనారిటీ కుటుంబాలకు ఎందుకు రాలేదు? ఈ 5 సంవత్సరాల్లో 188 మంది దళితులు చనిపోయారు. వాళ్ళకి ఇళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? ఈ 5 సంవత్సరాల్లో 300 మంది బీసీలు చనిపోయారు. వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? ఈ 5 సంవత్సరాల్లో 991 మంది మహిళలు అత్యాచారాలకు గురి అయిపోయి చనిపోయిన కుటుంబాలకి నువ్వు ఎందుకు వెళ్ళి పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. నీ డ్రామాలు, నీ గులకరాయ డ్రామా, నీ కత్తిపోటు డ్రామా అయిపోయింది. నీ భూమి మీద నీకు నూక లేదు, నీకు చెల్లిస్తున్నారు ప్రజలు, అయిపోయింది. అందుకనే నీకు 11 సీట్లు నీ చేతిలో ఇచ్చి పంపించారు. అవి ముందు కాపాడుకో నువ్వు. మరి ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో లేకపోయినా ఇలానే జరిగితే ఆయన పరామర్శించడానికి వెళితే చాలా మంది అడ్డుకున్నారు కదా, మరి ఎందుకు అడ్డుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్డుకోలేదు ఈ ప్రభుత్వం? అది పరిపాలన చేతగాలేని నాయకుడు, పరిపాలన చేసిన ముఖ్యమంత్రి మా నాయకుడు. ఎందుకంటే 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 4వసారి సీఎంగా ఉన్నాడు కాబట్టి మా నాయకుడికి పరిపాలన గురించి తెలుసు. ఆ యదవకి వాడు ఎంతసేపు అవినీతి ఎక్కడ చేయాలా, ఎవరిని చంపి ఎవరిని డబ్బు తీయాలా, ఎవరు భూ కబ్జా చేయాలా, ఎవరు పొలాలు లాక్కోవాలి, ఎవరు స్థలాలు లాక్కోవాలని ఆడి ఉండేవాడు. అతనికి మా చంద్రబాబు నాయుడు గారికి కలుపుతారేంటండి? భూమికి ఆకాశం తేడా. మా చంద్రబాబు నాయుడు వేసుకునే చెప్పు ఏ రకంగా తొడుగుతారని కూడా ఆ రకం కూడా తెలియని ఈడికి సీఎం సీట్లో కూర్చోబెట్టారంటే కూర్చోబెట్టే 5 కోట్ల మంది ప్రజలు 5 సంవత్సరాల నుంచి కూడా ఇంత అంధకాలంలో అయిపోయి ఇవాళ బిడ్డల్ని పోగొట్టుకొని ఇవాళ 30,000 మంది మహిళలు మిస్సింగ్లు ఉన్నారు. ఎక్కడున్నారు? బయటికి లాగుతుంటే నిన్న ఒకటి బయటికి వచ్చింది. వీళ్ళ వైసీపీలో ఉన్న ఒక మహిళ అంట 300 మంది బిడ్డలకి ఎక్కడో బొంబాయిలోనే ఎక్కడో గుడిసెల్లో పెట్టిందంట. అది బయటికి నిన్నే వచ్చింది. అది కూడా లాగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పాలన చేస్తామంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు వెళ్తుంటే అడ్డుపడండి, ఆపండి చేయటం మా నైజం కాదు. ఇది చేతైన గవర్నమెంట్, చేయగలిగే గవర్నమెంట్ ఇది తెలుగుదేశం పార్టీ. బాబు గారికి తనకి కలుపుతారేంటండి? బాబు మీరు తండ్రికి చంపి సీఎం సీట్లు కావాలని వాడి గురించి మాట్లాడతారు. మీరు తండ్రి జైల్లో ఉంటే నారా లోకేష్ గారు 52 రోజులు తహతహలాడి ఆయన కళ్ళల్లో నీరు తప్ప మంచి నీళ్ళతో బతికిన నాయకుడు ఒక కొడుకు అంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు. అది కొడుకు అంటే. తండ్రి ముక్కలు దొరకపోతే ఇటు సీఎం సీటు కావాలని ఎమ్మెల్యేలు మొత్తం సంతకం పెట్టించుకున్నారు. ఈడి గురించి 420 గాడి గురించి మీరు మాట్లాడతారు. మాకు ఇంకా నిజంగా మేము మాట్లాడతాం వచ్చింది అవకాశం అని మేము అనుకోలేదు. ఈ దళితుల గురించి ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. ముందు పులివెంద ప్రజలు ఇలా బాధపడుతున్నారు. ఈ దళితుడికి ఎందుకు గెలిపించాం, మేము ఈడికి ఓడిస్తే పోయింది కానీ కూడా బాధపడుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రధానంగా చూస్తే ఒక వీడియో ద్వారా స్పందిస్తున్నారు. ఒక అబ్బాయిని ఎక్కడో కోయేట్లో జరిగింది, ఇండియాకి తీసుకొచ్చారు. మరి అలానే రెండోసారి ఇప్పుడు ఇంకొక వీడియోతో స్పందించారు కదా, మరి ఇప్పుడు అతను కూడా తీసుకొస్తారా? యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన యువగళ్ళం పాదయాత్ర చేసేటప్పుడు ఒకటే చెప్పాడు, ప్రజల కోసం, ప్రజలు పడే బాధలు, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఆయన చూస్తానికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్ని రకాల ఇబ్బంది చేశారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో. ఇదే సైకో జగన్మోహన్ రెడ్డి అయినా కూడా అన్నిటికీ తెగించుకొని ఆయన బయటికి వచ్చి ఏ రకంగా పరిపాలన చేసి ఇవాళ ఎక్కడో గల్ఫ్లో, ఎక్కడ కోవిడ్లో వాళ్ళు బాధపడుతుంటే తెలుగువారికి ఒక ఈడలో ఏడ్చి అయ్యా నాకు 24 గంటలు నాకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే నేను చనిపోతానంటే ఒకే ఒక మాట, ఆ మాటకి మరి తెలుగువారు ఎక్కడున్నారో ఆ బృందాన్ని పంపించేసి ఎన్ఆర్ఐ బృందాన్ని తెలుగువారికి పంపించి మరి అతనికి ఇండియాకి రప్పించాడు. నిన్న ఒక బిడ్డ ఎవరో ఒక తమ్ముడు అదే రకంగా ఏడుస్తుంటే నువ్వు ఏం బాధపడవాకు, నేను నీకు 24 గంటలు ఇక్కడ రప్పించుకుంటానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా చేస్తారు. మాట తప్పే
తండ్రి కాదు, ఆ తండ్రి కడుపులో నుంచి పుట్టిన బిడ్డ యువ నాయకుడు నారా లోకేష్ కూడా అదే మాట మీద నడుస్తారు. అలాగే ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడతా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది, మా వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళి రాష్ట్రపతి భవన్ దగ్గర కూర్చుంటాం, ఢిల్లీలో ధర్నాలు చేస్తాం అన్నాడు కదా. అదే ఇక్కడ అంత ఘోరంగా ఉందంటారు పరిస్థితి. రాష్ట్రపతి పరిపాలన కూడా పెట్టాలని అడుగుతున్నాడు. ఏండి, ఎవడో మంచివాడు చెప్తే వాడి గురించి మాట్లాడండి. ఎవడో 420 గాడు పులివెందల ఎమ్మెల్యే గాడు చెప్తే మాకు అడుగుతారేంటండి, మీకు సమాధానం మాకు చెప్తారేంటండి మీరు? వాడు ఢిల్లీలో పోయి ఎందుకు కూర్చోవాలనుకుంటున్నాడు? వాడు కేసులు ఉచ్చు బిగించుకుంటున్నాయి వాడికి. వాడు చేసిన అవినీతులన్నీ బయటకు వచ్చినాయి. వాడు ఏమేం చేశాడో, ఎన్ని భూ కబ్జాలు చేశాడో, ఎన్ని పొలాలు స్థలాలు లాగాడనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి రాత్రి నిన్న చూడండి ఎక్కడ ఆఫీస్ తగలబెట్టేశారు, మొన్న చూడండి ఎట్లా ఆఫీస్ తగలబెట్టారో. 3 సార్లు 3 ఆఫీసులు తగలబెట్టారు. ఫైల్స్లన్నీ వీళ్ళు కాల్చేస్తున్నారు. మీరు ఫైల్స్లు కాలుస్తారు కానీ ప్రజలు మాత్రం ప్రజల గుండెలను కాల్చలేరు. మీరు ప్రజల గుండెల్లో ఉన్న ఈ రక్త కన్నీరుతో మీరు తుడుచుకొని పోయారు. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటాం కాదు, మీరు వెళ్ళి తపస్సు కాదు, అదే చీపిర్లతో మీకు కొట్టి పంపించడానికి ఢిల్లీలో కూడా ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెళ్ళండి.